హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నేను దోశ పల్లి చట్నీ చేశాను. ఎలా ప్రిపేర్ చేసానో చూడండి. ఒక 10 మిర్చి 2 టమాటాలు తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని కొంచెం చింతపండు తీసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా వాటిని కలుపుతూ వేయించుకున్నాము. చూడండి, చూపిస్తున్న విధంగా అలా కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఈ రకంగా టమాటా మిర్చి అనేది ఇలా వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయినాయి. ఇన్ని మిక్సీ జార్లోకి మనము తీసుకుందాం. కావలసినంత పల్లీలు నేనైతే అన్ని తీసుకున్నాను. ఒక 3 చిన్నులపాయలు, తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర తీసుకొని పేస్ట్ చేయించుకోవాలి. దానిలో పోపు పెట్టుకుందాము. వేయించుకున్న బాండీలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన దాకా ఉంచుకొని పోపు దినుసులు వేసుకుందాం. చూడండి, పోపు దినుసులు వేయించుకున్నాం. మీ దగ్గర ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు, సో నేను వేయలేదు. కొంచెం అలా పోపు దినుసులు వేయించుకొని కొంచెం వేగిన దాకా కరివేపాకు అనేది తీసుకొని కొంచెం ఒక 2 రెమ్మలు 2 కాడలు కరివేపాకు తీసుకొని 2 బాగా మిక్స్ అయ్యేలాగా మాడకుండా దగ్గరుండి తిప్పుకుంటూ వేయించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేయించుకోండి. వేయించుకున్న దానిని ఇందాక మనం పేస్ట్ చేసుకున్న చట్నీలోకి కలుపుకుందాము. సాల్ట్ సరిపోలేదు చూసుకొని సాల్ట్ అనేది కొంచెం వేసుకొని బాగా చట్నీని గరిటెతో తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటూ చాలకపోతే వేసుకొని ఇలా తిప్పుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు మనం పక్కనే దోశ ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ని చుట్టూ రఫ్ చేయాలి. పిండి తీసుకొని ఒక గరిటె పిండి, దోశ పిండి చక్కగా రౌండ్గా దోశ వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ మనం దోశకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దోశ కాలిన తర్వాత మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, మీకు దోశ పిండి బ్యాటర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.